శ్రీనాథ మహాకవి సప్త మహర్షులు దర్శించిన ఈ శివాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు అన్ని శుభాలే. ప్రాచీన కాలంలో సాక్షాత్తు శ్రీనాథ మహాకవి అనంతరం సప్త మహర్షులు పూజించిన అత్యంత ప్రాచీన శివాలయమే పెదపూడి మండలం సంప్రాయణపురంలోని సంపర ముక్తేశ్వర ప్రాచీన శివాలయం. ఈ శివాలయంలో బాల త్రిపుర సుందరి సమేత వీక్షణ ముక్తేశ్వర స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు ఇక అన్నీ శుభాలేనని, ముక్తి మోక్షాలు లభిస్తాయని శివపురాణం సాక్షాత్తు శ్రీనాథ మహాకవి భీమఖండం వివరిస్తుంది. ప్రాచీన కాలంలో శ్రీనాథ మహాకవి ఈ క్షేత్ర విశిష్టతను భీమఖండములో వివరించారు. ఒకనాటి సాంప్రాయణపురమే నేటి సంపర క్షేత్రమని ఆలయ చరిత్ర వివరిస్తోంది. సప్త మహర్షులు సైతం తుల్యభాగ నదీ ప్రాంగణంలోని ఈ శివాలయాన్ని దర్శించి బాల త్రిపుర సుందరి సమేత వీక్షణ ముక్తేశ్వర స్వామిని పూజించినట్లు ఆలయ చరిత్ర వివరిస్తుంది. కంచి కామకోటి పీఠాధిపతి సైతం విజయేంద్ర చంద్రశేఖర స్వామి ఈ స్వామిని దర్శించారు. పిఠాపురం మహారాజులు ఆలయాన్ని అభివృద్ధి చేయగా కాలక్రమేణా శిథిలం కావడంతో ఇటీవల కొందరు భక్తులు ఈ శివాలయాన్ని ఆధునీకరించారు. శివాలయం పక్కనే రుద్రభూమి, ముక్తిగుండం అనే కోనేరు కూడా మనకి దర్శనమిస్తుంది. ఈ కోనేటిలో పవిత్ర స్నానం ఆచరించి స్వామిని దర్శించాలి. కోటిపల్లి క్షేత్రంలో క్షణముక్తేశ్వరుడు కాగా ఇక్కడ వీక్షించిన వెంటనే ముక్తి మోక్షాలను సర్వశుభాలను చేకూర్చే మహిమాన్విత శక్తి ప్రదాత వీక్షణ ముక్తేశ్వర స్వామి అని వేద పండితులు కండవరి హనుమంతాచార్యులు తెలిపారు. ఈవో ఫిబ్రవరి 18 వరకు స్వామివారి కళ్యాణ ఉత్సవాలను శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో వడ్డాది సత్యనారాయణ తెలిపారు. మరి మీరు ఈ స్వామిని దర్శించండి. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సంప గ్రామంలో వేయించేసి ఉన్న ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వీక్షణ స్వామివారు. ఇక్కడ ఈ స్వామిని చూచిన వెంటనే ముక్తిని ప్రసాదిస్తారని చెప్పి భీమఖండంలో తెలియజేసి ఉన్నారు. ఇక్కడ స్వామివారు వ్యాసమహాముని వచ్చి ఆయన చేతుల మీదుగా స్వామివారిని పూజించినట్లు అర్చించినట్లు కూడా భీమఖండంలో తెలియపరిచి ఉన్నారు. వ్యాసమహాముని ఇలా ద్రాక్షారామ వెళ్తూ ఇక్కడ ఆగి ఈ మారేడువరంలో ఉన్న వీక్షణ ముక్తేశ్వర స్వామి పూజించినట్లుగా భీమఖండం తెలియజేస్తుంది. అట్లాంటి పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి అభిషేకములు, అలాగే భక్తులకి దర్శనాలు, సాయంకాలం 6 గంటల నుండి 4 జాముల అభిషేకం, అలాగే 12 గంటలకు లింగోద్భవ సమయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. రాష్ట్రం నలుమూల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అమలాపురం దగ్గర ఉన్న ముక్తేశ్వరంలో స్వామిని దర్శిస్తే ఒక క్షణం ఉంటే ముక్తి కలుగుతుంది. కానీ ఇక్కడ ఈ స్వామిని చూసిన వెంటనే ముక్తిని ప్రసాదిస్తాడు. అట్లాంటి పరమ పవిత్రమైన స్వామి ఈ వీక్షణ ముక్తేశ్వర స్వామి. అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి. ఈ స్వామిని మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహంతో అనుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. చాలా విశేషమైన అనుగ్రహాన్ని కటాక్షించే స్వామి ఈ వీక్షణ ముక్తేశ్వర స్వామి. మహాశివరాత్రి సందర్భంగా కార్యనిర్వహణాధికారి, భక్త కమిటీ, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సదుపాయాలు సమకూరుస్తూ ఉన్నారు. భక్తులు విశేషంగా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఓ నమ శివాయ.